హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేకికు. మనం అందరం లైఫ్లో గ్రో అవ్వాలి అంటే మనీ అనేది చాలా అవసరం. మనీ ఇంపార్టెంట్ అంటే దాంట్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే ఫ్యూచర్లో మనకు ఏదో రకంగా గ్రోత్ అనేది ఉంటుంది. సో మనీని ఇన్వెస్ట్ చేయాలి అని అనగానే ఫస్ట్ మనకు వచ్చే థాట్ ఏంటి? ఒకటి ల్యాండ్స్ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇంకొకటి గోల్డ్. నిజంగా మన ఇండియాలో ఏ ఫంక్షన్ జరిగినా ముఖ్యంగా ఉమెన్స్ గోల్డ్ లేనిది ఫంక్షన్ జరిపించరు. అది గిఫ్ట్ పరంగా అయినా సరే, ఒక బర్త్డే అయినా సరే, మన ఇంట్లో వాళ్ళకైనా సరే ఒక గోల్డ్ రింగో చైనో ఏదో తీసుకుంటే కానీ సంతృప్తి ఉండదు. అంత ఇంపార్టెన్స్ మనము గోల్డ్కి మన ఇండియాలో ఇస్తాం. అలాంటి గోల్డ్ మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక గోల్డ్ బిస్కెట్ తీసుకున్నా లేకపోతే ఒక ఆర్నమెంట్ చేపించినా డెఫినెట్గా లాసే అవుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, దయచేసి స్కిప్ చేయకండి. మనం ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అంటే జ్యువెలరీ షాప్లో వెళ్ళి మనం ఫిజికల్ ఫామ్లో గోల్డ్ కొంటే దానికి మనం జిఎస్టీ కట్టాలి, మేకింగ్ ఛార్జెస్ కట్టాలి. అంటే మీరు ఒక తులం బంగారు కొంటే మినిమం 10 to 15% అమౌంట్ వేస్టేజ్ అవుతుంది. అలా కాకుండా మనం వేరే ఫార్మాట్లో గోల్డ్ని కొనొచ్చా అంటే తప్పకుండా కొనొచ్చు. దాన్ని ఈ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అంటే ఎస్జిబి బాండ్స్ అంటే ఏంటంటే సావరిన్ గోల్డ్ బాండ్స్. ఈ ఎస్జిబిని ఎవరు తయారు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఈ బాండ్స్ అనేవి వస్తుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ద్వారా ఆర్బీఐ అనేది ఈ బాండ్స్ని మనకు బ్యాంక్స్లో సెల్ చేస్తుంది. ఒకవేళ ఫిజికల్ ఫామ్లో గోల్డ్ కొంటే దాన్ని మళ్ళీ ఇంకొక లాకర్లో పెట్టి భద్రపరచుకోవాలి, లేకపోతే ఇంట్లో పెడితే అది ఉంటుందా పోతుందా అని భయంతో బతకాలి. కానీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ గోల్డ్ బాండ్ని కొనడం వల్ల ఇలాంటి టెన్షన్స్ ఉండవు. సరే, ఇప్పుడు ఈ ఫిజికల్ ఫామ్ కాకుండా ఈ వర్చువల్లో మనం గోల్డ్ కొంటే లాభపడతామా నష్టపోతామా అనే విషయం గురించి ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. లాస్ట్ 10 years నుంచి ఇక్కడ పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది, కంటిన్యూస్గా గోల్డ్ ఒక ఇయర్ పడ్డా కూడా ఇంకొక ఇయర్ పెరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా లాస్ట్ 10 yearsలో 7 years పాజిటివ్ అవుట్ బ్రేక్స్తో గోల్డ్ అనేది దూసుకెళ్తూనే ఉంది. గోల్డ్ ప్రైజెస్ ఎప్పటికీ తగ్గవు, రోజు గోల్డ్ ప్రైజెస్ పెరుగుతుంటాయి. కాకపోతే అప్ అండ్ డౌన్స్ ఉండడం సహజం. లాంగ్ రన్లో ఎప్పుడైనా సరే గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూస్తే 2010 నుంచి 2020-21 వరకు కూడా మినిమం ఆన్ అండ్ యావరేజ్గా 35 to 40% సిఏజిఆర్ గ్రోత్ ఉంది. సిఏజిఆర్ గ్రోత్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన అమౌంట్కి ఎంత మొత్తంలో మనకు లాభం వస్తుంది అని. ఇక్కడ ఈ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అంటే వర్చువల్గా మనం గోల్డ్ కొనడం వల్ల మనకేం లాభాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనకు ఎలా నమ్మకం కలగాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ని బాండ్స్ ఎవరు ఇస్తున్నారు అంటే ఆర్బీఐ ఇస్తుంది. గవర్నమెంట్ ద్వారా ఆర్బీఐ నుంచి మనకు ఆ బాండ్స్ అనేవి వస్తాయి ద్వారా, లేకపోతే ఫిజికల్ బాండ్ రూపంలో కానీ బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ బాండ్ని మనం తీసుకోవచ్చు. మరి ఫిజికల్ రూపంలో గోల్డ్ తీసుకుంటే వర్చువల్ రూపంలో గోల్డ్ తీసుకుంటే ఏంటి పెద్ద తేడా మీకు అనిపించవచ్చు. ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఈ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ మినాయించి ఇవన్నీ పక్కన పెడితే మీకు మీ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక 100 rupees బంగారం నేను కొన్నాను అనుకోండి, మీకు సింప్లిఫై చేయడానికి 100 rupees బంగారం చెప్తున్నాను. 100 rupees గోల్డ్ నేను కొన్నాను అనుకోండి, అంటే ఆ 100 rupees గోల్డ్కి 2.5% ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ₹2.50. 1 yearకి ఇంట్రెస్ట్ 6 monthsకి చొప్పున 6 monthsకి ఒకసారి రిలీజ్ అవుతుంది. అంటే 2.5 ఇంట్రెస్ట్ని 50% చేయండి, 1.25, 1.25. 6 monthsకి ఒకసారి 1.25% ఇంట్రెస్ట్, ఇంకొక 6 monthsకి 1.25% ఇంట్రెస్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అంటే ఎగ్జాంపుల్, 100 rupees గోల్డ్ నేను కొంటే 100 rupeesకి 2.5% ఎంత? ₹2.50. దాంట్లో ₹1.25 ఒక 6 నెలలకు జమ అవుతుంది నా బ్యాంక్ అకౌంట్లో, ఇంకొక ₹1.25 ఇంకొక 6 months తర్వాత జమ అవుతుంది. ఇలా మనం తీసుకున్న గోల్డ్ మీద 2.5% ఇంట్రెస్ట్ మనకు ఎప్పటికప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ బాండ్స్ని మనం ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ నుంచి కొనుక్కుంటే మనకు పర్ గ్రామ్ మీద ₹50 డిస్కౌంట్ వస్తుంది. అది ఎలాగంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 4,600 rupees ఒక గ్రామ్ బంగారు ఉంది అనుకోండి. 4,600 rupees ఒక గ్రామ్ అయినప్పుడు దాంట్లో 50% డిస్కౌంట్ అంటే 4,550 rupees. ఈ 4,550 rupeesకే మనకు ఒక గ్రామ్ బంగారు వస్తుంది. సో ₹50 డిస్కౌంట్ అప్లికబుల్ అవుతుంది. ఇలా మనం ఎన్ని గ్రాములు కొంటే ఆన్లైన్లో అన్ని గ్రామ్స్కి ₹50 డిస్కౌంట్ వస్తుంది. తర్వాత మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయబడుతుందో, మీరు కొన్నది 4,550 rupeesకి, కానీ మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది ఈ డిస్కౌంట్తో పాటు కలిపి, అంటే 4,550 కాకుండా 4,600 rupeesతో
మీకు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమౌంట్ పెరుగుతున్న కొద్ది ట్యాక్స్ కట్ అవ్వదు అంటే ట్యాక్స్ కట్ అవుతుంది. మనం సంపాదించిన ఇంట్రెస్ట్లో ట్యాక్స్ కట్ అవుతుంది, కానీ మన గోల్డ్ మీద ట్యాక్స్ కట్ అవ్వదు. అది ఎలా అంటే ఇప్పుడు 4,600 రూపీస్ 1 గ్రామ్ గోల్డ్ ఉన్నప్పుడు ఒక 5 ఇయర్స్ తర్వాత 7,000 రూపీస్ అయింది అనుకోండి. అయితే నాకు ఇక్కడ 4,600 నుంచి 7,000 అంటే 2,400 రూపీస్ ప్రాఫిట్. అది నా క్యాపిటల్ గెయిన్. అంటే మీ బంగారు విలువ ఒక గ్రామ్కి 4,600 నుంచి 7,000 వరకు పోయిందని. అంటే 7,000 వరకు మీ విలువ పెరిగినప్పుడు మీకు ఆ మధ్యలో 2,400 రూపీస్ ఏదైతే గ్యాప్ ఫిల్ అయిందో ఆ 2,400 రూపీస్ మీ ప్రాఫిట్ మీద గవర్నమెంట్ ఎలాంటి ట్యాక్స్ ఛార్జ్ చేయబడదు. కానీ మీరు ఆ 5 ఇయర్స్ టైంలో మీకు ఏదైతే ఆ 4,600కు 2.5% ఏదైతే ఇంట్రెస్ట్ మీకు బ్యాంక్ ఇస్తుందో ఆ 2.5% ఇంట్రెస్ట్ మాత్రమే ట్యాక్స్ అనేది కట్ చేయబడుతుంది. అది క్యాజువల్గా మీ జనరల్ ట్యాక్స్లో ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎటు చూసినా మీ బంగారు వాల్యూ తగ్గదు. అట్ ది సేమ్ టైం లాంగ్ రన్లో మీ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఫిజికల్ గోల్డ్ కంటే వర్చువల్ గోల్డ్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి. చాలా మందికి ఈ ఫార్మాట్లో గోల్డ్ కొనాలి అనే విషయం తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు నాకు ఒక 10 తులాలు కొనే కెపాసిటీ ఉంది. నేను ఒక 10 తులాలు ఇప్పుడు తీసేసి ఒక 10 ఇయర్స్ తర్వాతనో ఒక 5 ఇయర్స్ తర్వాతనో 6 ఇయర్స్ తర్వాత నేను తీసేస్తే దాని మీద వచ్చే ప్రాఫిట్కి ఎలాంటి ట్యాక్స్ పడదు. ఇప్పుడు నేను 45,000 46,000కి తులం నేను కొంటే రేపటి నాడు 60-65,000 తులం కమ్మినా కూడా నాకు ఈ 15,000 తులం మీద వచ్చిన ప్రాఫిట్ మీద నేను ఎలాంటి ట్యాక్స్ కట్టాను. అట్ ది సేమ్ టైం సేఫ్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బాండ్ విషయానికి వస్తే ఈ బాండ్ ఒకసారి తీసుకున్నప్పుడు ఎన్ని రోజుల వరకు మనం దాన్ని మెయింటైన్ చేయాలి, మధ్యలో మనకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే తీయొచ్చా అనే విషయాల గురించి చెప్తాను. ముందుగా ఒకసారి మనం బాండ్కి రెడీ అయ్యి మనం బాండ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మినిమం 1 గ్రామ్ నుంచి ఎంతైనా కొనవచ్చు. అంటే ఏ సామాన్యుడైనా సరే 1 గ్రామ్ నుంచి మినిమం 1 గ్రామ్ నుంచి పర్ పర్సన్కి 4 kg గోల్డ్ వరకు 1 ఇయర్లో కొనవచ్చు. ఒకవేళ ట్రస్ట్ అలాంటి వాళ్ళు గోల్డ్ ఈ ఫార్మాట్లో కొనాలంటే 20 kgs పర్ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క మెంబర్ 4 kgs ఆ ఇయర్లో ఈ ఫార్మాట్ ద్వారా బంగారం బాండ్ని కొనవచ్చు. ఇప్పుడు ఈ గోల్డ్ మీద బాండ్ ఎలా ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ ఎంత ఉందంటే మాక్సిమం 8 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ లెవెల్ అవుతుంది. ఒకవేళ 8 ఇయర్స్ కంటే ముందే మనం తీయొచ్చా అమౌంట్ అంటే తీయొచ్చు. 5 ఇయర్స్ ఉంటుంది. ఆ 5 ఇయర్స్లో కూడా మనం కాకుండా వితిన్ 1 ఇయర్ 2 ఇయర్స్ తీయాలనుకుంటే అలా కూడా తీయొచ్చు. కాకపోతే మినిమం 5 ఇయర్స్ కూడా మనం బాండ్ని మెయింటైన్ చేయలేకపోతే 5 ఇయర్స్ లోపు అంటే 1 ఇయర్ 6 మంత్స్ 2 ఇయర్స్ లోపు మనం అమ్మాలనుకుంటే క్యాపిటల్ గెయిన్ అంటే 4,000కి 1 గ్రామ్ కొన్న గోల్డ్కి 6,000 అయింది అనుకోండి, ఆ 2,000 దాని మీద కూడా మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో గోల్డ్ అనేది ఎవరైనా లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేద్దామనే కదా కొనుక్కునేది. అదేదో ఒక గోల్డ్ బిస్కెటో లేకపోతే ఒక ఆర్నమెంట్ ఒక రింగో ఏదో ఒకటి చేపించి బీరువాలో పెట్టుకునే బదులు లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి గోల్డ్ పరంగా మీకు యూస్ కావాలంటే ఈ ఫార్మాట్లో డిజిటల్గా ఈ బాండ్ని కొనడం చాలా చాలా ఉపయోగకరం. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్కి బ్యాంక్లో అమౌంట్ వేసినప్పుడు టీడీఎస్ ట్యాక్స్ డిడక్ట్ ఫ్రమ్ సోర్స్ దాన్ని మనకు కలెక్ట్ చేస్తారు మనం పెట్టిన ఫిక్స్డ్ అమౌంట్కి. కానీ ఈ గోల్డ్ పైన ఎలాంటి టీడీఎస్ కటింగ్ ఛార్జెస్ ఉండవు. మనకు ఫిజికల్ ఫార్మాట్లో గోల్డ్ ఎంత విలువ ఉంటుందో ఆ బాండ్స్లో కూడా అంతే విలువ ఉంటుంది. ఈరోజు నేను ఎంత గోల్డ్ అయితే కొంటానో అంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో మనం 1 గ్రామ్ 2 గ్రాములు అంటాం కదా, డిజిటల్ ఫామ్లో అంటే బాండ్లో మనం గోల్డ్ కొనేటప్పుడు 1 యూనిట్ 2 యూనిట్స్ అంటాం. 1 యూనిట్ అంటే ఏం లేదు, 1 గ్రామ్ అని అర్థం. నేను ఒక 10 యూనిట్స్ ఆఫ్ గోల్డ్ కొన్నాను అంటే 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొన్నాను అని అర్థం. ఇక్కడ మనం బంగారు పెట్టి మణిపురం ముత్తూట్ ఫినాన్స్లో ఎలా అయితే గోల్డ్ లోన్ తీసుకుంటామో ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన బాండ్ని పెట్టి మనం గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే గోల్డ్ ఫిజికల్ ఫామ్లో తీసుకున్నప్పుడు జిఎస్టీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు కదా, ఇక్కడ మనకు జిఎస్టీ అవన్నీ పడవు. సో నా ఆలోచన ఏంటంటే లాంగ్ రన్లో మినిమం 5 ఇయర్స్ అన్నా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే స్లోగా స్టడీగా గోల్డ్లో ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతుంటాయి. వర్చువల్ ఫామ్ ఈ బాండ్స్ గోల్డ్ బాండ్స్ కొనడం వల్ల మీకు టెన్షన్స్ లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కగా అవుతుంది. మీరు ఈ బ్యాంక్ని అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ ఆర్ ప్రైవేటైజేషన్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్
ఇలాంటి బ్యాంక్స్ ద్వారా మీరు ఈ బాండ్స్ని కొనుక్కోవచ్చు. లేదా మీకు ఒకవేళ అప్స్టాక్స్, జీరోదా, డీమ్యాట్ అకౌంట్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసే అలవాటు ఉంది అంటే అప్స్టాక్స్, జీరోదా లాంటి యాప్స్ నుంచి కూడా మీరు డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ బాండ్ని కొనవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ కమెంట్. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేఖికు. థ్యాంక్ యూ.